వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైజాగ్ పిల్లా వ్లాగ్స్. ఈ వీడియోలో నేను చూపించే ప్రొడక్ట్ సో స్ట్రోబ్ క్రీమ్. ఈ స్ట్రోబ్ క్రీమ్ అనేది బాగా వైరల్ అయింది ఇన్స్టాగ్రామ్ లో, అలానే యూట్యూబ్ లో. సో నేను కూడా అందుకే తీసుకున్నాను. నిజంగా ఇదంతా వర్త్ ఇట్. ఇది రాసుకోవడం వల్ల మన స్కిన్ అనేది గ్లాస్ స్కిన్ లా కనిపిస్తుందా, గ్లోయింగ్ గా కనిపిస్తుందా అని చెప్పేసి సో ఈ రోజు వీడియోలో కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇందులో వచ్చేసి మనకి 2 షేడ్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి మనకి పింక్ ఉంటది, రోజ్ పింక్ ఉంటది అండ్ గోల్డ్ ఉంటది. సో నేను తీసుకుంది అయితే పింక్ అండ్ ఇది వచ్చేసి 30 grams క్వాంటిటీ అయితే తీసుకున్నాను. సో మనకేమొచ్చి 280 ఆ రేంజ్ లో అయితే వచ్చేస్తుంది. ఏ వెబ్సైట్ లో అయినా చూసుకుంటే అంతే ప్రైస్ ఉంటుంది. సో ఇది మనకి 3 in 1 గా అయితే యూజ్ అవుతుంది అని చెప్పేసి ఇచ్చారు. ఒకటి వచ్చి మాయిశ్చరైజర్ గా, ప్రైమర్ గా, హైలైటర్ గా. సో మన స్ట్రోబ్ క్రీమ్ ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటే డైరెక్ట్ గా మనం మేకప్ ఏమీ లేకుండా, ఒకవేళ మీరు ఫస్ట్ గా అసలు మీకు మేకప్ మీద నాలెడ్జ్ లేదు, జస్ట్ మీరు క్రీమ్ రాసుకున్నా సరే మీకు లుక్ అనేది బాగుంటది, మంచిగా గ్లోయింగ్ గా కనిపిస్తుంది, స్కిన్ ని మాయిశ్చరైజ్ గా ఉంచుతుంది, హైడ్రేటింగ్ గా కూడా ఉంటది. లేదంటే దీన్ని మనం ఒక ఫౌండేషన్ లో మిక్స్ చేసుకొని ఫ్లాలెస్ లుక్ లో కూడా యూజ్ చేయొచ్చు, లేదంటే మనం హైలైటర్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇది మనం ఏ విధంగానే యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో ఏమంటే మనకి ఇది అప్లై చేసుకునే స్కిన్ ని బాగా గ్లోయింగ్ గా అయితే అనిపిస్తుంది అండ్ స్కిన్ ని బాగా హైడ్రేటింగ్ కూడా చేస్తుంది ఇదైతే. కాకపోతే ఏమంటే అంత షైనింగ్, అంత గ్లాస్ స్కిన్ టైప్ అయితే నాకైతే ఏం అనిపించలేదు, నార్మల్గానే అనిపించింది. సో ఇది రాసుకుంటే నాకైతే స్కిన్ అప్లై చేసుకోవాలని అంత గ్లోయింగ్ ఏం అనిపించలేదు. అందులో ఏమంటున్నారంటే ఇది రాసుకుంటే సెలబ్రిటీ లుక్లా అనిపించింది అని చెప్పేసి కూడా చెప్పారు, కానీ నాకేం అనిపించలేదు. నార్మల్గా హైలైటర్స్ యూజ్ చేస్తాం కదా అలానే ఉంది. కానీ ఇదైతే ఫర్ బిగ్నెస్, అసలు మేకప్ యూజ్ చేయరు, మీకు మినిమల్ మేకప్ అయితే సరిపోతుంది అనుకోలే వెళ్తే ఇది హ్యాపీగా యూజ్ చేయవచ్చు. అండ్ చాలామంది ఏమంటే మేకప్ చేసినా అసలు మేకప్ లుక్కే వద్దు అనుకున్న వాళ్ళకి కూడా ఇది బాగుంటుంది. కానీ ఎక్కువ హెవీగా మేకప్ ఉండాలి, అలానే బాగా ఫేస్ ఇంకా బాగా గ్లోయింగ్గా, ఇంకా మంచిగా గ్లాస్ స్కిన్గా ఉండాలి అండ్ అలానే మంచి షైనింగ్ అది ఉండాలి అనుకుంటే ఈ క్రీమ్ అయితే అంతగా అయితే ఏం వర్క్ చేయదు. సో అది అనిపించింది. అండ్ ఇది వచ్చేసి మెయిన్గా డ్రై స్కిన్ వాళ్ళకి బాగుంటుంది, నార్మల్ స్కిన్ వాళ్ళకి బాగుంటుంది అండ్ కాంబినేషన్ స్కిన్ టైప్ వాళ్ళకి బాగుంటుంది. ఎందుకంటే ఇందులో మాయిశ్చరైజర్ ఉండడం వల్ల మన స్కిన్ అనేది చాలా బాగా హైడ్రేటింగ్ అండ్ మళ్ళీ చక్కగా మాయిశ్చరైజ్ అయితే అనిపిస్తుంది. ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఏమవుతుంది అంటే ఎక్కువ ఆయిలీ అనిపిస్తుంది, ఫేస్ అనేది కొంతసేపు తర్వాత ఫేస్ ఆయిలీగా అనిపిస్తుంది. అండ్ ఇది రాసుకొని కొంతసేపు తర్వాత ఫేస్ అనేది కొంచెం డల్గా అలా కూడా అనిపిస్తుంది అనమాట. సో అంతగా అయితే హైప్ ఇచ్చే అంత నాకైతే ఏమీ వర్క్ చేయలేదు. సో ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదా, నా హ్యాండ్లో కూడా అప్లై చేసుకున్నాను కదా, సో మీరు కూడా చూడండి. అండ్ ఈ క్రీమ్ యూజ్ చేసినప్పుడు ఏమంటే మనం పర్టికులర్గా ఒక పార్ట్ తీసుకొని దానికాడ ఎక్కువ క్రీమ్ని అప్లై చేసుకుంటే మనకి రిజల్ట్ అనేది బాగుంటుంది. లైట్గా అప్లై చేసుకుంటే మీకు మేకప్ ఎలా ఉంటుందని చాలామందికి మేకప్ రాసుకుని నో మేకప్ లుక్ లాగా అనిపించాలి అనుకుంటారు కదా, సో వాళ్ళకైతే బాగుంటుంది అనమాట. సో అంతే గైస్, నాకైతే ఈ ప్రోడక్ట్ మరి అంత బాగుంది అని చెప్పను, అసలు బాగాలేదు అని చెప్పను, యావరేజ్గా ఉంది. సో ట్రై చేయాలి అనుకుంటే ఎవరైనా బిగినర్స్, మేకప్ కోసం బిగినర్స్ ఉంటారు కదా, అసలు మీరు ఫేస్కి ఏంటి రాయరు అనుకున్న ఈ క్రీమ్ని రాసుకోవచ్చు. అండ్ చాలామంది ప్రైమర్గా యూజ్ చేయాలి అనుకుంటే మన ప్రైమర్గా యూజ్ చేసుకున్నప్పుడు ఏమవుతుంటే ఓపెన్ పోర్స్ అవన్నిటిని కవర్ చేయడానికి ప్రైమర్గా అయితే ఇది వర్క్ చేస్తుంది. దాని తర్వాత హైలైటర్గా కూడా చాలామందికి కొంచెం తక్కువగా షైనింగ్ ఉండాలి అనుకున్న కూడా హైలైటర్గా యూస్ అవుతుంది. కానీ ఎక్కువగా అయితే ఏమి అనిపించదు, మనకి గ్లాస్ స్కిన్ టైప్లో అయితే ఏమీ అనిపించదు. అండ్ ఇది రాసుకోవడం వల్ల మన స్కిన్లో ఏం సైడ్ ఎఫెక్ట్స్ అంటే కొద్దిసేపు తర్వాత ఆయిలీగా అనిపిస్తుంది, అలానే కొంచెం డల్ అయిపోయినట్టు కూడా అనిపిస్తుంది. కానీ కంప్లీట్గా అయితే ఎవరికి పర్ఫెక్ట్గా అలానే ఉంటుందని చెప్పను. కొంతమంది ఫేస్ మేబీ సూట్ అవ్వచ్చు, కొంతమందికి ఇలా అనిపిస్తుంది. సో అంతే గైస్, నా వీడియోగా నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి, కమెంట్ చేయండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.